శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. చతుర్భిః శ్రీకంఠైః శివజ్యోతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. త్వదీయం సౌందర్యం తుహినదైర్కన్యే తులయితం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. యదాలోకౌత్సుక్యాదమరలన్నాయంతి మనసా తపోభిర్దుష్ప్రాభామపి గిరిశ సాయుజ్య పదవీం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః. గలద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త శిచయాః హఠాతృచ్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే మయూఖా తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. శరజ్యోత్స్నాశుద్ధాం శశయుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధుర్వీణాః ఫణితయః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామచంద్రుడు భరతునికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు. తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. భరతుడు దుఃఖితుడు, విలపిస్తూ ఉన్నవాడు, అయినా సరే యశస్వి. అంటే ఆ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి ప్రాతిపదిక గల మనస్సు కలవాడు. అది లేకపోతే ఎంత తత్వాన్ని ఉపదేశించినా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది లోక విదితమైన విషయం. కాబట్టి గురువు కూడా ఎవరికి చెప్తాడు అంటే ఆ అర్హత కల వాళ్ళకే చెప్తాడు. అదే ప్రశ్నోపనిషత్తు ఏం చెప్పింది? వాళ్ళు ఆరుగురు, వాళ్ళు ఋషులే. కానీ పిప్పలాదుని దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ఆయన ఏమన్నాడు? 1 సంవత్సరం పాటు ఉండండి ఇక్కడ, ఆ తర్వాత ప్రశ్నలు అడగండి, మాకు తెలిస్తే మేము చెప్తామన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే గురువు యొక్క పర్యవేక్షణలో ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధన చేయాలి ముందు. అది లేకపోతే అన్నీ తెలుస్తాయి, నాకు అన్నీ తెలుసు అనే ఒక అహంకారం ప్రబలి అదే జ్ఞానం అనేటటువంటి ఒక దుర్భ్రమ ఏర్పడుతుంది మనిషికి. అది ఈనాడు చాలా మందిలో కనబడుతూనే ఉంది. దాని నుంచి నిజమైన ఈ వ్యక్తికి నిజమైన ఆత్మతత్వం
తెలుసుకునే యోగ్యత కలదు అని అటువంటి వ్యక్తిని నిర్ధారించి తెలుసుకోవడం చాలా కష్టం. అది ఎవరు చేస్తారా పని? ఎవరికి వాళ్ళు ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ వాల్మీకి శ్రీరాముడికి గురుత్వ లక్షణాలు వహించగలిగిన శక్తి ఉన్నది. ఏమిటది? ఆయన కృతాత్ముడు, ఆత్మవంతుడు కాబట్టి, ఈయన యశస్వి కాబట్టి ఇద్దరికి గురు శిష్య సంబంధం ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇదే మనం లోకానికి అన్వయించుకుని చూసుకోవాల్సింది. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు వేదవేద్యుడైన పరమ పురుషుడు. ఆయన శ్రీరాముడుగా అవతరిస్తున్నాడు అంటే శ్రీరాముడు అనేది ఒక విభవమే, వైభవం, ఆ పరమాత్మ తత్వం ధరించినటువంటి రూపమే. పరమాత్మ తత్వం ఎప్పుడూ ప్రజ్ఞాన స్వరూపమే. ప్రజ్ఞానంలో నేను అనే భావన వస్తే ద్వితీయం ఏర్పడినట్లే. మరి నేను అనే భావన లేకుండా అది ప్రజ్ఞానం అని మనకు ఎలా తెలుస్తుంది? అది అనుభవైక వేద్యమే. నేను అనే భావన పెట్టుకుని నేను చూస్తాను, అప్పుడు నేను మోక్షం పొందాను అనుకోవటం తెలివి తక్కువ. అది నిజమైన మోక్షం కాదు. కేనోపనిషత్ ఆ మాటే చెప్పింది. తెలుసును అన్నవాడికి తెలియదు అని చెప్పింది, తెలియదు అన్నవాడికే తెలుసును అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆత్మతత్వాన్ని ఉపదేశించేటటువంటి శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మకే ఒక ఆలోచన వచ్చి ఈ లోకానికి బోధ చేయాలి అనుకోవటమే శ్రీరామ అవతారం. అంటే ఇప్పుడు ఎవరు ప్రధానం అన్నమాట? శ్రీరాముడు ఒక్కడే ప్రధానం. ఒక్కడే అని ఎందుకుంటున్నావు? ఉన్నది ఒక్కటే తత్వం కాబట్టి. బాగానే ఉందండి మీరు చెప్పడం, చాలా చాలా చక్కగా చెప్పారు. ఉన్నది ఒకటే తత్వం. ఆ ఒకటే తత్వం శ్రీరాముడిగా అవతరించి కూర్చుందా? ఇంకేమీ లేదా? అది పొరపాటు. అలా చెప్పకూడదు. ఉన్న ఒకే తత్వం శ్రీరాముడుగా అంటే గురువుగా, ఆ పరమాత్మగా, పరమాత్మ తత్వస్వరూపుడిగా, అలాగే మిగతా అన్నింటిగా, ఈ కనిపిస్తున్న సమస్త చరాచరంగా, ఇందులో కూడా ఆత్మజ్ఞానం ఛన్నమైపోయి కప్పబడిపోయి ఉంది. కాబట్టి దీనికి ప్రస్తుతం ఇక్కడ పేరు జీవాత్మగా వ్యవహారంలో ఉంది. ప్రజ్ఞానంలో ఎప్పుడైతే నేను అనే భావన ఏర్పడిందో ద్వైతం ఏర్పడినట్లే. అది పోగొట్టుకొని అద్వైత స్థితికి చేరటమే మానవుడు చేయవలసిన ప్రయత్నం. అంటే ఇప్పుడు రామాయణం మొత్తం మీద ప్రధాన పాత్ర ఎవరన్నమాట? ఒక్క శ్రీరామచంద్రుడే. మిగతావన్నీ దశరథుడి దగ్గర నుంచి రావణాసురుడి దాకా దేవతలేమిటి, మహర్షులేమిటి, వీళ్ళంతా కూడా ఆభాస, లేవు. మరి ఎందుకు చెప్తున్నారు? లేవని నువ్వు అనుకోవటానికి నీకు చెప్తున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను ఉన్నాను అనుకుని విర్రవీగుతున్నావు కదా, నేను నాది అని. ఇవి ఆభాస. నేను నాది అంటే సృష్టే, ఇది ఆభాస. అది నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు రాముని యొక్క సంగతి అర్థమవుతుంది. అప్పటిదాకా మనం ఏం చేయాలి? రాముడు ఒక్కడే ఉన్న తత్వం అనుకోవాలి. రామాయణ కావ్యంలో మిగిలిన పాత్రలన్నింటినీ రామతత్వంతో పోల్చి చూసుకుంటూ ఉండాలి. అది కూడా కొంతవరకు లోక దృష్టే. దానికంటే మించిన పై దృష్టి ఎలా ఉంటుంది అంటే రాముడు ఒక్కడే ఉన్నాడు అని అనుకోవాలి. నేను ఆ రాముని యొక్క బోధనల్ని అనుసరించాలి అనే ఒక నిర్ణయం ఉండాలి. అదీగాక రామాయణంలో రాముడు ఒక్కడే ఉన్నాడని అనుకుంటున్నావు కాబట్టి ఆ రాముని యొక్క త్రికరణాలు ఎలా ఉన్నాయో అది పరిశీలించాలి. శ్రీరాముని యొక్క త్రికరణాలంటే ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన చేత, ఈ మూడే మనకి ప్రధానం. ఈ మూడింటిని మనం ఏం పరిశీలిస్తామండి?
పరిశీలన అంటే దేంతో ఒకదాంతో పోల్చి కదా పరిశీలించేది. ఉన్నది ఒకే తత్వం అయినప్పుడు దాన్ని దేంతో పరిశీలిస్తాం, దాని మంచి చెడ్డలు ఎలా నిర్ణయించుకుంటాం, అది ఆలోచించవలసిన విషయమే. అందుకనే ఈ ద్వైతాన్ని కల్పించాం. కల్పించిన ద్వైతాన్ని మళ్ళీ లయం చేసుకుంటాం. అందుకనే సృష్టి చేశాం. చేయబడిన సృష్టిని మళ్ళీ లయం చేసుకుంటాము అని అనటం సబబేనా అండి? చేసుకుంటాము అని కనుక నేను అనే పదాన్ని కర్తగా ఉపయోగించి నేను లయం చేసుకుంటాను అనక ఏమనగలం? ఎందుకని? ఉన్నది నేనే కాబట్టి. నువ్వు ఆ మాట, మరి ఎదటివాడు కూడా ఉన్నాడు, వాడు నేనే అనుకుంటాడుగా. సర్వత్రా నేననే భావమే అది వ్యక్తమై పెళ్ళుకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ భావనతో మనం చేయాలి. అంటే ఏతావాత తేలిందేమి? శ్రీరాముడు చెప్పినది, శ్రీరాముడు ఆచరించి చేసి చూపినది. ఇదే రామాయణంలో. మిగతావన్నీ ఆ శ్రీరాముడికి ఇప్పుడు ఉదాహరణకి భరతుడిని తీసుకుందాం. భరతుడితో స్వామివారు 4 ముక్కలు చెప్తున్నాడు. ఆయనకి చెప్పాలి అని అనిపించింది. ఎందుకు అనిపించింది భరతుడితోటే చెప్పాలి అని? ఇంతకు ముందు భరతుడు ఇప్పుడు దుఃఖితమతి అయి ఉన్నాడు. ఆయన యశస్వే, కానీ ఆయన మీద ఒక పెద్ద నీలాపనింద వచ్చి పడింది. ఆయన మనస్సు స్వచ్ఛమే, శ్రీరాముని యొక్క తత్వం తెలిసిన వాడే, శ్రీరామ భక్తుడే. ఇదంతా లౌకికంగా చెప్పే మాట. లౌకిక అతీతంగా చెప్పాలి అంటే అందరూ ఒకటే అయినప్పుడు భరతుడు, నువ్వు, నేను అంతా ఒకటే. అది అలా ఉంచుదాం. భరతుడు ఇప్పుడు శ్రీరాముని యొక్క వేద వైదిక తత్వం తెలిసిన వాడే, కానీ దుఃఖితుడుగా ఉన్నాడు తల్లి వలన కలిగినటువంటి ఆ ఇబ్బంది వల్ల. కాబట్టి ఇప్పుడు అతనికి బోధించి, నాయనా నువ్వు తల్లిని నిందించడం సబబు కాదు, తండ్రిని నిందించడం అంతకంటే సబబు కాదు, నీ స్వరూపం నువ్వు తెలుసుకో. అప్పుడు నువ్వు ఒకళ్ళని నిందించాలి అనే భావన పోతుంది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహిస్తావు. ఈ మాటే అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఆయన ధర్మాన్ని నిర్వహింపజేశాడు. ఇక్కడ అయితే శ్రీకృష్ణ పరమాత్మ కొంతవరకే కృతకృత్యుడయ్యాడు. ఇక్కడ రాముడు సంపూర్ణంగా కృతకృత్యుడయ్యాడు. ఎలాగా? భరతుడు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా ప్రవర్తన కలిగి ఉన్నాడు. అంటే తర్వాత కూడా 2 మాటలు అన్నాడు అనుకోండి, అది ఊరికినే అంటమే, అంతవరకే తప్ప ఆ అనటం కూడా దేనికి సూచన? తన కర్తవ్యాన్ని స్వామివారు ఉపదేశించడానికి కావలసిన విధానంగా ఆ మాటలు కూడా అన్నాడే తప్ప మళ్ళీ ఒకసారి స్వామి నువ్వు రావాల యోచిక అని అన్నాడే తప్ప ఆయనకి తెలుసు. అంటే ఇప్పుడు భరతుని యొక్క స్వరూప జ్ఞానం ఆయనకి తెలియజెప్తున్నాడు. భరతుని వంక పెట్టి మనందరం కూడా భరతుడిలాగా దుఃఖితమతులమే. నా దగ్గర లెక్కలేనంత ధనరాశులు ఉన్నాయి, అయినా నువ్వు దుఃఖితమతివే. ఎందువలన? నీకు దుఃఖం ఏమిటి? నాకు ఏ దుఃఖం లేదండి. ఉంది దుఃఖం ఒకటి, మరణ దుఃఖం ఉంది. ఆ మరణం యొక్క తత్వరహస్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితం వ్యర్థం. ఆ విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు మనం రామపాదాలను ఆశ్రయిస్తాం. అహల్యలాగా రామపాదాలను ఆశ్రయిస్తే మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఇంతకు పూర్వం రామపాదాలని ఆశ్రయించాడు భరతుడు. భరతుడి చేత పరమాత్మ రాముడు తన పాదాలను ఆశ్రయింపజేయలా. నువ్వు నా పాదాలను ఆశ్రయించమని ఆయన చెప్పలా. భరతుడికే ఆ ఆలోచన కలిగి పరమాత్మ పాదాలను ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత తన కర్తవ్యం తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో తాను 14 సంవత్సరాలు శ్రీరాముని ప్రతినిధిగా ఉండి అయోధ్యలో రాజ్యం చెయ్యాలి అని అర్జునుడు కూడా కర్తవ్యం తెలిసింది.
కృష్ణ పరమాత్మ యొక్క బోధన ఫలితంగా తాను యుద్ధంలో తను చేయవలసిన పని చెయ్యాలి అని. అంతకుముందు ఆయన ఏం చేశాడు? చెయ్యను అని పారేసి కూర్చున్నాడు. ఈయన కూడా పారేసి కూర్చోలేదు, కానీ వేరే వాదం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ తత్వ ఉపదేశం వలన ఆ వేరే వాదం వదులుకొని తను చేయవలసిన ధర్మాన్ని తాను చేశాడు. అంతేగాని శ్రీరామచంద్రుడు చెప్పిన బోధనలే చేశాడని కాదు. మరి భరతుడు ఆయన యశస్వి కాబట్టి ఆయన చేయవలసిన ధర్మం ఆయనకి తెలిసిందండి. నాబోటి వాళ్ళం మరి మేము జీవుల్లో కూడా అది అధమ స్థాయికి చెందిన జీవులు. అధమ స్థాయి ఉత్తమ స్థాయి అనే భేదం ఎప్పుడొస్తుంది? నీలో గుణాలు విపరీతంగా ఉంటే అధమ స్థాయి, నీలో గుణాల యొక్క ప్రభావం కొద్దిగా ఉంటే మధ్యమ స్థాయి, అసలు ఏమాత్రం లేకపోకుండా ఉంటే ఉత్తమ స్థాయి. అదే జీవలక్షణం, అంతకంటే ఏం కాదు. మనిషిని బట్టి జీవలక్షణంలో భేదం రాదు. ఇంత ఎత్తుంటే పెద్ద జీవి అని, తక్కువ ఉంటే అది కాదు. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతం అదే జీవం. ఆ జీవంలో ఉన్న గుణాల యొక్క ఆ ఒత్తిడిని బట్టే స్వభావం, పద్ధతి. ఇక్కడ భరతుడిలో గ్రహించగలిగినటువంటి సామర్థ్యం, సుకృతం ఉన్నది కాబట్టి ఆయన గ్రహించాడు. మరి మన పరిస్థితి ఏమిటి? మనము గ్రహిస్తాం, ఆ దారిలోకి వచ్చాం కదా, ఇంకా అంతకంటే మనకు భయం ఏమిటి? భరతుడు శ్రీరామచంద్రుని పాదాలను ఆశ్రయించి పరిపాలన చేసినట్లే నీ మనసులో కూడా నువ్వు శ్రీరాముని యొక్క పాదాలని ప్రతిష్ఠించుకో. అవే నీకు దారిని చూపిస్తాయి. అనుక్షణం అలాగే వెళ్ళు. అందుకోసమే శ్రీరామచంద్రమూర్తి భరతుడికి ఉపదేశం ప్రారంభించాడు. నా ఆత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వర ఇతశ్చ ఇతరతశ్చైనం కృతాంతః పరికర్షతి. ఈ సందర్భంలో మనం ముఖ్యంగా సంఘర్షణ వచ్చింది ఇప్పుడు భరతుడిలో. దానికి జవాబు చూపిస్తున్నాడు స్వామివారు. మరి ఇంతకు ముందు సంఘర్షణ బాలకాండలో కూడా వచ్చింది కదండి. అప్పుడు ఈ తండ్రికే చెప్పలేదు. తండ్రికి పెద్ద అగ్ని పరీక్ష ఎదురైంది దశరథ మహారాజుకి. ఎవరి దగ్గర? విశ్వామిత్రుడి దగ్గర. అప్పుడు రాముడు ఉన్నాడుగా, ఆయనకి తెలుసుగా. అప్పుడు కూర్చోబెట్టి ఫస్ట్లోనే దశరథ మహారాజుకి ఈ తత్వబోధ అక్కడ చేయలేదే, చెయ్యడు. ఎందుకని? తత్వబోధ చేసిన గ్రహించగలిగిన స్థితి కావాలి. ఆయనలో పుత్ర వ్యామోహం బాగా ఉంది. ఇంకా దానికి అది అలా పోవలసిందే తప్ప ఏ ఉపదేశాలు అక్కడ పని చేయవు. అంతే. కాబట్టి అక్కడ చెప్పలేదు. తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చే కౌసల్య, ఆయన నాన్న లాంటి ఆవిడే అమ్మ కూడా. ఈవిడికి పుత్ర వ్యామోహమే. తన కుమారుడు సాక్షాత్తు పరమాత్మ శ్రీ మహావిష్ణువు అవతారం అని ఆమెకు తెలుసు. అయినా పుత్ర వ్యామోహం వదులుకోలేకపోతుంది. మరి ఆమెకి చెప్పలేదే. అంతే, తండ్రికి ఎందుకు చెప్పలేదో తల్లికి అందుకే చెప్పలేదు. సుమిత్ర, ఆవిడ ఏ నిర్వికార స్వభావరాలు కాబట్టి ఆవిడ గురించి ప్రశ్న లేదు. లక్ష్మణుడు బాగా రజోగుణానికి మూలమైపోయి కూర్చుని ఆయన మాట్లాడాడు. ఆయనకి చెప్పక్కర్లేదు. ఎందుకని? ఆయన ఎప్పుడు తన వెంటే ఉంటాడు, మాట్లాడినా తన వెంటే ఉంటాడు. సీతమ్మ వారు, ఆవిడ తాను ఒకటి. సీతమ్మ వారు స్త్రీ పురుష భేదం అన్నది రామాయణం వచ్చినాక వచ్చింది, కానీ అంతకుముందు మీకు ఉపనిషద్ వీధుల్లో స్త్రీ పురుష భేదం ఎక్కడ ఉన్నది? అది లేదు. దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. అది దాటి పైకి వెళ్తే ఇద్దరి తత్వం ఒకటే. ఇది శక్తి. ఇప్పుడు జ్ఞానానికి శక్తి కావాలి, శక్తికి జ్ఞానం కావాలి. అలా అన్నాం, పరస్పరం ఒకళ్ళ మీద ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. అవి వేరు వేరు కాదు. జ్ఞానం లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే జ్ఞానం లేదు. జ్ఞానమే శక్తి, శక్తే జ్ఞానం. రెండు ఒకటైపోయినాయి. రెండు వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ కనపడటంలోనే వచ్చింది పెద్ద ఇబ్బంది అంతా. ఈ కనపడటాన్ని మళ్ళీ మనం ఒకటిగా చూసే నేర్పు సంపాదించుకోవాలి. అది ఇప్పుడు మనం సాధన చేయవలసింది. కాబట్టి సీతమ్మ అని రాముడని వేరువేరుగా చెప్పుకోనక్కర్లేదు. చెప్పుకోవలసిన సమయం సీతమ్మే జీవుడి పాత్ర వహించినప్పుడు అది
తర్వాత అద్భుతమైన రామాయణ కథ మనకి ముందుకు ఇంకా ఎదుర ఉన్నది. కాబట్టి ఇప్పుడు భరతుని వలన ఒక మహత్కార్యం సిద్ధించబడవలసి ఉన్నది. తానే భరతుడు రూపంలో అయోధ్యని పాలించాలి. తనకు తానే దండకలో రావణ వధ చెయ్యాలి. 2 పనులు స్వామివారు చెయ్యాలి. ఇదే మాయావి లక్షణం. ఆయన మామూలు మానవుడే గాని ఎంత తెలివిగా ఏర్పాటు ఆయన చేశాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. ఆ తెలివి అయిన ఏర్పాటు చేయడానికే భరతుణ్ణి సిద్ధపరచాలి, భరతుడిని తయారు చేయాలి. ఆ తయారు చేయటంలో భాగమే ఈ గీత ఉపదేశం వచ్చింది. నా ఆత్మనక్క లేకపోతే దశరథుడు తనకు వచ్చిన విధిని తాను తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. ఆ విధికి ప్రవాహం చెప్తాడు, ఒక ప్రబ్బల చెట్టు ప్రవాహంలో ఏం చేస్తుంది? ఆ ప్రవాహం పెడుతుంటే అది కూడా తలకాయ ఉంచుకుని పోతుంది. ఆ ప్రవాహం పోయిన తర్వాత మళ్ళీ లేచి నుంచుంటుంది. అలా కాదు, ప్రవాహానికి తగినట్లు అది అలా వంగి ఉండాల్సిందే. విధి ఆడిన నాటకంలో పాత్ర కావాల్సిందే. దశరథుని పాత్ర అంతే. కాబట్టి ఇప్పుడు నా ఆత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వర ఇతశ్చ ఇతరతశ్చైనం కృతాంత పరికర్షతి సర్వే క్షయాంతా నిజయా పతనాంతా సముచ్రయా సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితం. ఇది కూడా భరతుడికి ఉపదేశమే. నువ్వు మరణాంతంచ జీవితం అనే మాట గుర్తు పెట్టుకొని నీ బాధ్యతని నువ్వు నిర్వహించి నీ మరణాన్ని నువ్వు చూసుకోగలిగితే అప్పుడు నీ జీవితం సఫలమవుతుంది, పునర్జన్మ ఉండదు. అన్నంత ఉత్తమోత్తమ వేద అంత సిద్ధ అంత జ్ఞానాన్ని భరతుడు గ్రహిస్తే తన బాధ్యతని చక్కగా సునాయాసంగా నిర్వహించగలడు. యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్భయం. పండిన పండు, ఆ కాయ కాసింది, పండైంది, పండుగా పడితే అది మరణమేం కాదు, మళ్ళీ చెట్టు అవుతుంది. అది పండింది కాబట్టి అది ఆ వృక్షం యొక్క సంపూర్ణ రూపాన్ని మళ్ళీ ధరిస్తుంది. అదే కాయ అయితే దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే నరస్య జాతస్య అపక్వంగా చనిపోతే మళ్ళీ పుట్టడం అనేది సంభవిస్తుంది. నాన్యత్ర మరణాద్భయం. అప్పుడు మానవుడికి కూడా మరణ భయం ఉన్నది. ఆ మరణ భయాన్ని గనక నువ్వు జయించగలిగితే అని అక్కడ ఉపదేశం చేశాడు. యథా ఆగారం దృఢస్థూణం జీర్ణం భూత్వా అవసీదతి తదైవ సీదంతి నరాః జరా మృత్యు వశంగతాః. పెద్ద పెద్ద భవనాలే, పంచభూతాలే అవసీదంతి, మళ్ళీ ఇవన్నీ అయిపోతాయో క్షీణించిపోతాయో, అలాగే పుట్టిన మానవులు కూడా జరా మృత్యు వశలు కావలసిందే. జరా మృత్యు వశులు కాకుండా అతీత స్థితికి మానసికంగా చేరుకుంటే, వాళ్ళ మనసు అతీత స్థితికి చేరుకున్నట్లయితే గనక ఆ జరామరణ స్థితి నాకు కాదు, నా జ్ఞానానికి కాదు, నా పరిపక్వ జ్ఞానానికి కాదు, నేను ఎప్పుడు నిరంతరం జ్ఞానస్వరూపుణ్ణి. కాబట్టి ఇది ఈ జ్ఞానం లేనటువంటి జడమైన శరీరానికే. దానికైతే నాకేం బాధ, నేను దాన్ని వదిలేస్తాను అని నువ్వే వదిలేయచ్చు. పరీక్షిత్తు అదే పని చేశాడు. ఆయనే శరీరాన్ని వదిలేశాడు. ఆ తక్షకుడు ఆయన వదిలేసిన శరీరాన్ని కరిచాడు అని భాగవతం మనకి స్పష్టంగా చెప్తుంది. ఈ ఒక్క విషయాన్ని మనకి అర్థమయ్యేటట్లు చెప్పటం కోసం 12 స్కంధాల భాగవతాన్ని రచించాడు వ్యాస భగవానుడు. అంటే 12 స్కంధాల్లో జరిగిన విషయాన్ని చెప్తేనే తప్ప దానివల్ల ఈ ఒక్క విషయం అర్థం కావటం
అప్పుడు తేలికైంది, లేకపోతే కాదు. అదే సంవత్సర కాలం ఉండండి అని చెప్పటం లాంటి మాట అన్నమాట అది. సరే, అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంషి క్షపయంజాసు గ్రీష్మే జలమివాంశవః. జీవ లక్షణాలను చెప్తున్నారు. నువ్వు ఈ లక్షణాల నుంచి బయటపడితేనే నీకు నిష్కృతి. ఆత్మానం అనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే గీయతే యస్య స్థితస్య చ గతస్య చ. నువ్వు నుంచున్నా కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ ఆయువు నీకు క్షీణిస్తూనే ఉంటుంది. సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషేధతి గత్వా సుదూరమధ్వానం సహ మృత్యుర్నివర్తతే. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీతో మృత్యు వస్తుంది. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినా నీతో పాటు మృత్యువు కూడా తిరిగే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉపదేశాన్ని ఇంకా చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. గాత్రేషు వలయా ప్రాప్త. జీవ లక్షణాన్ని యథాతథంగా వర్ణిస్తున్నారు. గాత్రేషు వలయా ప్రాప్. ఇదంతా ఎందుకు వర్ణిస్తున్నాము? నువ్వు ఇదే నిజమైన దుఃఖిస్తూ కూర్చోవద్దు. ఇది తెలుసుకుంటే దీనికంటే అతీత స్థితిని నువ్వు పొందాలి. అందుకోసమే చెప్తున్నారు. గాత్రేషు వలయా ప్రాప్త. ముఖమంతా ముడతలు పడిపోయింది, శరీరం అంతా ఇదే చిక్కిపోయి సన్నబడిపోయింది, చర్మం వేలాడుతోంది. శ్వేతాశ్చైవ శిరోరుగా. తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినాయి. జరయా పురుషో జీర్ణ. ఆ వృద్ధాప్యం చేత ముసలితనం చేత పురుషుడు జీర్ణమైపోతున్నాడు. యవ్వనంలో నవనవలాడుతూ ఉంటాడు. ఆహారం అధికంగా స్వీకరించినా ఆ స్వీకరించబడిన అధికాహారం శక్తిగా మారి ఆ శరీరాన్ని పరిపుష్టం చేసి ఆ స్థితిలో చేయవలసిన కార్యక్రమాలను చేయటానికి కావలసినటువంటి శక్తి కావలసిందే. ఆ శక్తిని సంపాదించుకోవటం అది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత శక్తి అక్కర్లేదు. ఈ శరీరం అంత శక్తిని భరించలేదు. అయినా భరించకపోయినా దాని మీద పడేస్తే ఈ శక్తే దాని పాలిట మృత్యువు అవుతుంది. అద్యతే అస్థిచ అన్నం. తినబడుతుంది అన్నం, తింటుంది అన్నం. అనవసరంగా నువ్వు తింటే నిన్నే తింటుంది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అందులో. గాత్రేషు వలయ ప్రాప్త శ్వేతాశ్చైవ శిరోరుహా. జుట్టు తెల్లబడిపోయింది. జరయా పురుషో జీర్ణ కిం హి కృత్వా ప్రభావయేతు. ఇది భ్రమ. నువ్వు ఏం చేస్తే మళ్ళీ ఈ శరీరాన్ని ప్రభావయేతు చేయగలవు అంటే అలాంటి అచలమైన కూటస్థమైన నీ స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తేనే ఏదైనా చేయగలవు. గుర్తించకుండా ఈ శరీరమే నేను, అయ్యో నా శరీరం జీర్ణమైపోయింది, నేను జీర్ణమైపోతున్నాను, ఇది చచ్చిపోతుందిట, నేను చచ్చిపోతాను, చచ్చిపోతే నేనేమైపోతాను అనేటటువంటి దుఃఖంలో నువ్వు పడినట్లయితే ఈ దుఃఖానికి ఈ దుఃఖం అది కొంచెం ఇదేది మన పై స్థాయికి చెందింది. దీని కింద స్థాయిలో దుఃఖాలు ఉన్నాయి. ఇవన్నీ చేరి ఈ దుఃఖాన్ని నిలబెడతాయి. ఏ దుఃఖాన్ని? నేను మరణిస్తాను అనే దుఃఖాన్ని గట్టిపరిచి నిలబెట్టే మిగిలిన దుఃఖాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి? ఇదిగో శరీరానికి సంబంధించినవి, సంతానానికి సంబంధించినవి, ఆస్తిపాస్తులకు సంబంధించినవి, అహంకారానికి సంబంధించినవి, తర్వాత ఇంకా అక్కడ చూసి ఇక్కడ చూసి నేర్చుకున్నవి, మన అజ్ఞానాన్ని మనం బాగా పెంచి పోషించుకుంటే మనకి తటస్థించినవి అయినటువంటి దుఃఖాలు అనేకం ఉన్నాయి. ఈ దుఃఖాలన్నీ ఒక దుఃఖాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతున్నాయి. అదేమిటి ఆ ఉన్నత స్థితిలో ఉన్న దుఃఖం? నేను పోతున్నాను అనే దుఃఖం. ముందు ఈ కింద దుఃఖాలన్నింటినీ ఒక్కొక్క దాని నిజ స్వరూపం తెలుసుకుని, దుఃఖం ఒక్కసారి పొమ్మంటే పోదు. ఏం చేయాలి? దాని పట్ల ఉదాసీన భావంతో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ మాస్టర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ జెండా పుచ్చుకొని అది నుంచుంటాడు. ఒక రైలు ఇలా వస్తుంది, ఆ రైలు వచ్చి వెళ్ళిపోతే ఈయన ఆ రైలుతో వెళ్ళిపోడు, ఆ రైలు వెళ్ళిపోతుంది.
అటు ఒక భావం వచ్చింది, అది పోయింది. ఇంకో రైలు ఇటు వస్తుంది, ఈయన దీంతోనూ పోడు. ఇంకో భావం వస్తుంది, పోతుంది. ఈయన కూటస్థుడుగా అక్కడే ఉంటాడు, వచ్చిపోయే వాటిని ఆ కూటస్థ దృష్టితో చూస్తూ ఉంటాడు. అదే తటస్థ దృష్టితో. రైలు స్టేషన్ మాస్టర్ కాదు, స్టేషన్ మాస్టర్ రైలు కాదు. అలాగే నేను ఈ శరీరం కాదు, ఈ శరీరానికి సంబంధించిన ఏదీ కాదు. మరి నువ్వెవరు? మరి నేనెవరు? నేనే, నేను ఇంకొకటి కాదు. ఆ భావాన్ని గట్టిగా దృఢపరుచుకుంటూ ఉంటే ఎప్పుడు దృఢపడుతుంది? అదిగో ఆ దృఢపరుచుకోవటానికే మనం ఒక రామాయణ అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాం. మనకు వాల్మీకి మహానుభావుడు ఆ రామాయణాన్ని నీకు రచించి ఇచ్చాడు కాబట్టి ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు సాధకులకి ఒక దారిపత్యంగా, పాధేయంగా, నీకు ఒక సాధనా మార్గంగా, రామభక్తి పూర్వకమైనటువంటి సాధనా మార్గంగా, కేవలం మనస్సు యొక్క గట్టి నిర్ణయమే చాలదు. ఎప్పుడు అధమ స్థితిలో, మధ్యమ స్థితి కంటే తక్కువ స్థితిలో బాహ్యమైనటువంటి ప్రేరణ కలిగించే బలం కూడా ఉండాలి. అదే ఆలయం. నిత్యము రామాలయానికి వెళ్ళి రాముని చూస్తే ఈ భావనలే ఏర్పడాలి. తిరుపతిలో మనం కోదండ రామాలయాన్ని 3 పూట్ల దర్శించుకుంటే ఇదే భావం ఏర్పడుతుంది. ఆయన ఏమీ లేదు, అలా కోదండం పుచ్చుకొని నుంచుని ఉంటాడు అంతే. ఇదే దక్షిణామూర్తి దక్షిణాభిముఖుడై కూర్చుని ఉన్నాడు. నువ్వు ఎదురుకుండా కూర్చుంటే నీకు ఆ పక్వ స్థితి కనుక కొద్దిగా ఏమాత్రం వస్తూ ఉన్నా ఆ భావనలు అవే నీకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ భావనలు? తాత్కాలికంగా దక్షిణామూర్తిలో బయలుదేరి నీలోకి వచ్చినాయి అని అనుకో, వాటిని తీసుకో. అలాగే రామాలయాన్ని దర్శించు, ఆ రాముడు అలా ఉంటాడు. ఆ రాముని యొక్క భావనలు నీలో ఇటువంటి ఆలోచనల్ని పెళ్ళుబుకేటట్లు చేసి నిన్ను ముందుకి తీసుకుని వెళ్ళాలి. గాత్రేషు వలయా ప్రాప్తా శ్వేతాశ్చైవ శిరోరుహా జరయా పురుషో జీర్ణ కిం హి కృత్వా ప్రభావయేతు. ఏం చేసి దీనిని మనం ప్రభావాన్ని చూపించాలి అని అనుకున్నట్లయితే అకూటస్థమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు గుర్తిస్తేనే సరిపోతుంది తప్ప ఈ శరీరం అనే ఉపాధే నీ స్వరూపం అని నువ్వు అపోహపడ్డావో అది కనుక నిన్ను మళ్ళీ నిరంతరం అందులో నుంచి బయటికి పోనివ్వదు. కట్టుకొయ్యికి కట్టివేసినటువంటి ఒక జంతువు ఎలా ఆ తాడుని వదిలించుకొని పోలేదో ఈ జీవుడు కూడా ఆ బంధాన్ని విడిచిపెట్టుకొని విడిపింపు చేసుకుని పోలేడు. గాత్రేషు వలయా ప్రాప్త. శరీరం అంతా ఏమైంది? ముడతలు పడిపోయింది. ఇప్పుడు కాలక్రమంగా. శ్వేతాశ్చైవ శిరోరుహా. అంతకుముందు చక్కగా అందంగా ఉండేవి వెంట్రుకలు, నల్ల వెంట్రుకలన్నీ ఏమైనా ఉన్నట్టుండి తెల్లబడిపోతుంటాయి. జరయా పురుషో జీర్ణ. వార్ధక్యం పెరుగుతూ వయస్సు పెరుగుతూ ఉన్న కొద్దీ, వయస్సు పెరగటం అనేది ఎక్కడా ఏది అది ఒక ఆకారం, అది ఇలాంటిది అలాంటిది ఏం కాదు. అది ఏమిటి అంటే సూర్య చంద్ర గమనమే వయస్సు పెరగటానికి కారణం. ఆ రెండు అదే ఈ వయస్సు పెరగటం అన్నది దాంతోటే ముడిపడి ఉన్నది. ఈ శరీరం అది జరిగిన కొద్దీ జీర్ణావస్థకు వచ్చి పడిపోతుంది. జర అంటేనే అర్థం ఏమిటి? జీర్ణింపజేసేది అని అర్థం. దీన్ని భర్తృహరి చెప్పాడు. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరిదర్జయంతి. ఒక పెద్ద పులిలాగా ఆ జర ఉన్నది. పరిదర్జయంతి, భయపెడుతూనే ఉన్నది. అది జర పులి, పెద్ద పులిలాగా ఏం చేస్తుంది? నిన్ను ప్రతి క్షణం బెదిరిస్తూనే ఉంటుంది. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరిదర్జయంతి రోగాశ్చ శత్రవయవ ప్రహరంతి దేహం. ఆ పెద్ద పులికి తోడు శత్రువులు కొన్నున్నాయి లోపల, రోగాలు.
అన్నం తిన్నా రోగం వస్తుంది, తినకపోయినా రోగం వస్తుంది. రోగాలు రాక తప్పదు. ఎన్నో రకరకాల వ్యాధులు, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రకమైన వ్యాధి పట్టుకుని దెబ్బ కొడుతూనే ఉంటుంది. ఆయు పరిభ్రమతి భిన్న ఘట ఆదివాంభ. ఓటి కొండలో నుంచి నీళ్లు కారిపోయినట్టుగా ఆయు పరిస్రవతి, ఆయువు చిలుకుండలో నిండిపోయినట్టు పోతూనే ఉంటుంది. మరి వాటితో పాటు ఆయుస్సు చూస్తామా, అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అయినా ఆలోచన రావట్లేదు నీకు. అసలు తత్వాన్ని తెలుసుకోవాలి అని, నిన్ను రక్షించుకోవాలి అనేటటువంటి భావన నీకు కలగట్లేదు అని భర్తృహరి చెప్తాడు. కాబట్టి అదే మనం చేసి మనం తప్పించుకో. కిం హి కృత్వా ప్రభావయేత్. ఏం చేస్తే నువ్వు నీ యొక్క వార్ధక్యాన్ని, మరణాన్ని ప్రభావితం చేయగలవు అని శ్రీరామచంద్రమూర్తి అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? భరతుడిని అడుగుతున్నాడు. అంటే దీంట్లో ఏంటనమాట, ఆ వేషంలో ఒక సద్గురువు మనబోటి శిష్యుల్ని ప్రభావయేత్ అనే మాటలో ఉన్నదంత. అంటే భరతుణ్ణి, శిష్యుణ్ణి శ్రీరామచంద్రుడే గురువు. ఆయన కూడా జగద్గురువే. రాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు కదా, ఇద్దరూ ఒకటే, పరమాత్మ తత్వమే. అక్కడ ఉన్నప్పుడు రామ అనే పేరు, ఇక్కడ ఉంటే కృష్ణ అనే పేరు, పేరులో తేడా కానీ మొత్తం అంతా ఒకటే. కాబట్టి ఇప్పుడు మనం బలహీనం అయిపోయి తల ఒగ్గాము అనుకోండి, అప్పుడు ఆ జర ఏం చేస్తుంది? మన మీదే దాడి చేస్తుంది. ఎప్పుడైతే మనం బలం పుంజుకొని దాని మీద తిరగబడి దాని మీద మనం దాడి చేశామనుకోండి, అప్పుడు అది మనకు లొంగిపోతుంది. ఈ ఒక్క పని చేయాలి. అసలు ముందు అది మనం ఏం చేయాలో అర్థం కావాలి. అర్థం అయిన తర్వాత దానికి కావలసినటువంటి నేర్పు కావాలి. ఆ నేర్పు అభ్యాసం ద్వారా రావాలే తప్ప ఒక్కసారిగా వచ్చి పడేది కాదు. ఒక్కసారిగా వస్తుంది. ఎప్పుడు ఒక్కసారిగా వచ్చే పరిస్థితులు నీ దగ్గర ఉంటే అవి లేవుగా. ఎందుకని లేవు? ఈ 3 గుణాలు బాగా డామినేట్ చేసి వ్యాపించి కూర్చున్నాయిగా. వీటి పొగరు తగ్గించడమే అది రావటం. చీకటిని పోగొట్టుకోవటమే వెలుగు రావటం, అంతకంటే వేరే ఏం కాదు. అందుకనే అది ఆ వేద సూక్తం మనకి అలా చెప్పింది. తమసోమ జ్యోతిర్గమయ అంటే అదే. అప్పుడు మనకి ఆ జర ఏముంటుంది? దాసోహం ఉంటుంది. ఇంతకీ దాని ప్రభావం మన మీద, లేకపోతే మన ప్రభావం దాని మీద ఉండాలా? దాని ప్రభావం మన మీద ఉంటే జన్మ పరంపర, మన ప్రభావం దాని మీద ఉంటే అద్వైతం, ముక్తి. అంటే ఇంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఆలోచించమని అంటున్నాడు శ్రీరాముడు. ఎవరితో? భరతుడితో. దాని ప్రభావం పనిచేస్తే అది నీకు సమస్య, నీ ప్రభావం దాని మీద పనిచేస్తే సమస్యకు పరిష్కారం. చాలా చిన్న ఒక్క మాటతో తేల్చి చెప్పేస్తున్నాడు శ్రీరాముడు. ఏమంటున్నాడు? ఆ జర యొక్క ప్రభావం నీ మీద పనిచేస్తే సమస్య, మరణం అనే సమస్య. నువ్వు జర మీద పనిచేస్తే అది నీకు పరిష్కారం. అది ఎక్కడ ఉంది? ఎలా సంపాదించాలి అంటే మనం నిత్యం ఆ విషయాన్ని గురించి తెలుసుకుంటూనే ఉన్నాగా. అది ఎక్కడో లేదు, చైతన్యాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని. అంటే సత్వరజస్తమస్సుల చేత మలీమసం కాని, పంకిలం కాని జ్ఞానాన్ని నువ్వు సంపాదించటమే నువ్వు చేయవలసినటువంటి పని. కొత్తగా సంపాదించక్కర్లా. నీ ఆత్మ చైతన్యమే, దాన్ని నువ్వు గుర్తిస్తే చాలు. ఆత్మ చైతన్యాన్ని ఏమంటారు? అవేర్నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్నెస్ అంటే అదే స్వయం ప్రకాశక శక్తి. ఎప్పుడూ ఉంటుంది అది నీలో. అది సిద్ధంగా ఉంది ఎప్పుడు. అది నువ్వు సాధ్యం కాదది. అలా మన ఆకాశంలాగా సర్వత్రా పరుచుకునే ఉంది జ్ఞానం. కొండ ఏమనుకుంటుంది? నా వరకే ఉంది, నేనే ఇది అని. కాదు, అసలు కొండ ఆకాశం అంతటా ఉంది. కొండలో ఆకాశం కూడా అందులో భాగమే, మహాకాశమే. అది మహాకాశమే, కానీ కొండకి పరిమితమైన ఆకారం కాదు.
అలాగే ఆకాశం మన చుట్టూ ఉన్నా, మన లోపల వెలుపల ఉన్నా, మనలో ప్రతి అణువు వ్యాపించి ఉన్నా, మనం దాని స్పృహ లేకుండా, ఆకాశం అనే స్పృహ లేకుండా ఎలా బతుకుతున్నామో అలాగే ఆ చిదాకాశం, చిత్ అనే ఆకాశం నీ హృదయం అనే కుహరంలో ఉన్నది. మనలో అణువున కమ్ముకొని ఉన్నా మనం దాన్ని గుర్తించలేక జీవిస్తున్నాం. అలా గుర్తించటమే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవటం. దాన్ని మనం గుర్తించడం మర్చిపోయాం. ఎప్పుడు మర్చిపోయాం? ఎప్పుడో మర్చిపోయాం. లేదండి నేను మర్చిపోలేదు, ఇదంతా ఒట్టి మాటలు. ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు కూడా మర్చిపోయిన స్థితిలోనే ఉంటూ క్రమక్రమంగా దాన్ని వదిలించుకోవటంలో మాత్రం మనం బద్ధ కంకణులమై ఉన్నాము. అదొక్కటే మనకి హర్షించదగిన విషయం తప్ప అది లేదనుకోండి, ఊరినే ఒక రోజు 2 రోజులో ఇలాంటి మాటలు వింటాం, ఇది మనకి పనికిరాదులేని అవతల పారేసి మన పాత వ్యవహారంలో మళ్ళీ మనం నిమగ్నం అయిపోవటం, ఇలాగా కోట్లాది మంది విషయంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మరి అలా కాకుండా ఒకళ్ళిద్దరు విషయంలో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీకు అది నీ స్వరూపం నీకు గుర్తు వస్తుంది. అలా కలగటానికి ఆ సర్వేషు కాలేషు మా మనుస్మర అన్నాడు కదా భగవంతుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ. సర్వేషు కాలేషు మా మనుస్మర. మామంటే ఎవరిని? నన్ను. నన్ను అంటే నేను అనే భావాన్ని. ఆ నేను అనే భావాన్ని కొంతసేపు కృష్ణుడు అనుకో, ఆ కృష్ణ అనే మాట కూడా లయమైపోయి అన్నీ లయమైపోయినటువంటి ఒకనొక ఉదాత్త స్థితి మిగులుతుంది. అది సాధించటం ఎన్ని వందల వేల జన్మలకి సాధ్యం అవుతుందో చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి క్షణం మన అసలు స్వరూపాన్ని మన చిదాకాశంలో, మన స్మృతి పథంలో నిలుపుకుంటూ ఉంటే చాలు. అప్పుడు మనం మృత్యుంజయులం అవుతాం. అప్పుడు మనకేమవుతుంది? గాత్రేషు వలయ ప్రాప్తా శ్వేతాశ్చైవ శిరోరుహా జరయా పురుషో జీర్ణ కిం హి కృత్వా ప్రభావయేతు. అదిగో ఆత్మజ్ఞానాన్ని మనసి కృత్వా జరాం ప్రభావయేతు అలా చెప్పుకోవచ్చు మనం. ఇదే మాటని మరొక రకంగా చెప్తున్నాడు స్వామివారు. నందంతి ఉదిత ఆదిత్యే నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితే రవౌ ఆత్మనో నవబుధ్యంతే మనుష్యా జీవిత క్షయం. మనుష్యా నవబుధ్యంతే తెలుసుకోలేకపోతున్నారు. దేనిని? జీవిత క్షయం. జీవితం క్షయమైపోతుంది అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు? మనుష్య ఆత్మన తన యొక్క జీవిత క్షయం, జీవితం అయిపోతుంది అనే విషయాన్ని నావబుధ్యంతే తెలుసుకోలేకపోతున్నారు. ఈ జీవితం ఎక్కడిది? నువ్వే తెచ్చుకున్నావు. తెచ్చుకుని ఏం చేయాలి? నువ్వు తెచ్చుకున్నది నువ్వే, ఎవ్వరూ నీకు పట్టుకొచ్చి ఇవ్వలా, నువ్వే తెచ్చుకున్నావు. నేను ఎలా తెచ్చుకున్నానంటారు? నీ గుణాలు ఉన్నాయిగా, ఆ గుణాలనే స్మరించుతూ కూర్చున్నావు గతంలో. ఆ గుణాలు మిగిలినాయి, ఆ శరీరం పోయింది, ఆ గుణాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి, ఏమాత్రం తగ్గలా. ఇదిగో ఈ జీవితంలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు కూడా నువ్వు అదే స్థాయిలో ఈ గుణాలను ఉంచుకుంటే అవి అలా వెడుతూనే ఉంటాయి. గుణాల స్థాయి తగ్గదు, శరీరాలు మారి కొత్త వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నేను అన్నది నిజంగా నువ్వు దాన్ని సార్థకం చేసుకోవాలి అంటే గుణాల ప్రభావాన్ని తగ్గించుకోవాలి. కానీ నువ్వు నా ఊపిచ్చేసే నువ్వు తెలుసుకోలేకపోతున్నావే. ఏమని? జీవిత క్షయం, జీవితం క్షయమైపోతుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావేమి అంటే నేను తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే నేను ఈ శరీరం ఈ దీనికి సంబంధించింది కాదు, నా స్వరూపం వేరు, ఈ భావననే నిరంతరం మనసులో ఉంచుకోవాలి. అసాధ్యం. ఎంత పెద్ద వారికైనా సాధ్యం కాదు, మహానుభావులకైనా సాధ్యం కాదు. ఈ మహానుభావులు అనే మాటని ఇంకా మనం విడమర్చి ఆ కేటగిరీ వారీగా చెప్పుకోని అవసరం లేదు. ఎంత మహానుభావులైనా
ఆ రామాదులు ఏం చేశారు? ఆయన కూడా మామూలు మానవుళ్ళగా బాధలు పడ్డాడా లేదా? ఆహార స్వీకరణాదులు చేశాడా లేదా? మరి తండ్రికి నివాపాంజలుడు ఇచ్చాడా లేదా? ఇవన్నీ మామూలే. అవన్నీ ఎలా చేస్తారు? ఒక నిమిత్త మాత్రంగా చేస్తూ ఉంటారు. మనుష్యాహ జీవిత క్షయం నావబుజ్జంతే కదా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? నువ్వు స్మృతిని కోల్పోయావు. స్మృతిని కోల్పోయావు కాబట్టి నువ్వు బ్రతికినా ప్రయోజనం లేదు. మరి నీ బ్రతుకుకి ఒక ప్రయోజనం కావాలి అంటే నువ్వేం చేయాలి? నీ పోయిన స్మృతిని తెచ్చుకోవాలి. పోయిన స్మృతిని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఉన్న స్మృతిని పోగొట్టాలి. ఏ స్మృతి ఉంది, ఏది లేదు అంటే నేను శరీరం అనే స్మృతి బాగా ఉంది, నేను శరీరం కాదనే స్మృతి లేదు. కాబట్టి అది నేను శరీరం అనే స్మృతి ఎలా పోతుంది? ఇది కాదు, ఇది నేను కాదని మాటిమాటికి అనుకుంటూ ఉంటే అదే పోతుంది. ఎప్పటికో అప్పటికి పోయి తీరుతుంది. పోదు అనేటటువంటి ఆ నిరాశ మాత్రం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆశతో సాధన చెయ్యాలి. పట్టు వదలని విక్రమార్కుడు అంటారు. అలా చెయ్యాలి తప్ప అంతకంటే వేరే మార్గం లేదు. అది అంటే ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే స్మృతి నా అవబుజ్జసే, తెలుసుకోలేకపోతున్నావు. తెలివి, తెలుసుకోవటమే తెలివి అంటే. ఇది ఎలాంటిది అంటే తెలుసుకున్న ఒక క్షణం, తెలుసుకున్న ఆ తెలివిలోనే, ఏది కూటస్థమైన తెలివిలోనే, స్వరూప జ్ఞానంలోనే ఒక 5 నిమిషాలు బుద్ధిని నిలిపాము అనుకుంటే ఆ స్వరూపంలో ఉన్న 5 నిమిషాలు మిగతాది ఏది ఉండదు. ఇది ఎక్కడో మనకి అనుభవానికి వచ్చినట్లు అనిపిస్తోందండి. ఎక్కడేమిటి? సుషుప్తిలో, గాఢ సుషుప్తిలో ఎలా ఉంటావు అది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అయితే అదే మోక్షం అంటారా? అది మోక్షం కాదు. మోక్షానికి దారి చూపిస్తోంది అది. 3 దశలు ఎందుకు పెట్టాడా పరమాత్మ? ఎవరా పరమాత్మ? ఈ రాముడే అక్కడ ఉండి పరమాత్మ. అక్కడ ఉండి ఆ రూల్స్ అన్ని తయారు చేశాడు. ఆ రూల్స్ ఇక్కడ పంపించి ఆయన వచ్చి ఆ రూల్స్ అమలు జరిపి చూపించాడు. అంతే తేడా, అంతకంటే ఏం కాదు. మనం సాక్షి మాత్రంగా చూస్తున్నాం. అప్పుడు ఒక 10 నిమిషాలు నీ మనసులో ఉందనుకోండి, నీ తెలివి ఏం తెలివేది? స్వస్వరూప జ్ఞానం. ఆ 10 నిమిషాలే జీవితం. మిగతాదండి, మిగతాది జీవితం కాదు, సందేహాస్పదమే. అదే అజ్ఞానం, మిగతాది అజ్ఞానం. కాబట్టి అజ్ఞానంలో ఉండే కాలాన్ని తగ్గించుకొని జ్ఞానంలో, స్వరూప జ్ఞానంలో ఉండే కాలాన్ని పెంచుకోవటమే తపస్సు. అది అలా పెంచుకోవటానికి అనేక ప్రయత్నాలు చెయ్యాలి. అదే నీ యొక్క నిజమైనటువంటి వయస్సు. ఎంత వయస్సు అది? అది ఒక 100 సంవత్సరాల వయస్సు అనుకోండి. ఆ 100 సంవత్సరాల్లోనూ నేను అని, నాది అనే భావన లేదు. అవి నేను నాది అనే భావన లేని 100 సంవత్సరాల జీవితం అది అంటే. మరి నేను నాది అనే భావన వస్తే ఇదిగో ఈ సూర్యచంద్రుడు నందంతి ఉద ఉదిత ఆదిత్యే ఉదితే సతి. సూర్యుడు ఉదయించేసరికి అబ్బా సూర్యోదయం బాగుంది, మంచిదే, సూర్యోదయాన్ని ఆనందిస్తున్నావు, ఆహ్వానిస్తున్నావు, సంతోషమే. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని గ్రహించాలి. కానీ లోకం ఏం చేస్తుంది? నందంతి. అలాగే నందంతి అస్తమితే రవౌ. సూర్యుడు అస్తమించినప్పుడు ఆనందిస్తున్నావు, ఉదయించినప్పుడు ఆనందిస్తున్నావు. కానీ జీవిత క్షయం, జీవితం సూర్యాస్తమానాల వలన జీవితం అవసీదతి, క్షీణించిపోతుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. జీవితం క్షీణించిపోతే ఆయువు క్షీణించిపోతుంది. ఇక్కడ ఆయువు అంటే ఏమిటి? ఏది నిజమైన ఆయువు, ఏది అబద్ధమైన ఆయువు? ఏది అబద్ధమైన ఆయువు అంటే
నీ స్వరూప జ్ఞానం లేని స్థితి అబద్ధమైన ఆయువు. ఏది నిజమైన ఆయువు? నీ స్వరూప స్థితి తప్ప ఏదీ లేనటువంటి ఆయువే నిజమైన ఆయువు. ఇప్పుడు నిజమైన ఆయువుని సాధించాలా మనం? ఈ పనికిరాని ఆయువుని సాధించాలా? పనికిరాని ఆయువు నువ్వు సాధించక్కర్లా. అది నిన్ను ఎప్పుడూ బలి తీసుకుంటూనే ఉంటుంది. నువ్వు దాంట్లో నుంచి బయటపడాలి అంతే తప్ప వేరే దానికి ఎక్కువ అసలు ఆ వివేక సూర్యోదయం కలిగితే ఒక క్షణం చాలు. మహానుభావులందరూ ధరించిన వాళ్ళంతా అలా ధరించిన వాళ్లే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆయువు అంటే. అలాగే మనకి ఆత్మస్మృతి ఉన్నప్పుడు ఉన్నటువంటి జీవితమే జీవితం. అది లేని జీవితం మరణమే. కాబట్టి మనం మరణాన్ని అనుభవిస్తున్నాము అంటే ఏం లేదనమాట, ఆత్మస్మృతి లేదు. కనీసం మరణకాలంలోనైనా ఆత్మస్మృతిని మనం సాధించుకోగలిగినట్లయితే అది గొప్ప. మరణకాలంలో కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అంటున్నది ముకుందమాల. నీవు వృద్ధాప్యం మీద పడి ఈ దిగులు ఎక్కువైపోతే నీకు స్వస్వరూప జ్ఞానాన్ని గురించినటువంటి ఆ ఆలోచనే రాదు. కాబట్టి ఇది ఎలాంటిది అంటే, దీపం ఎంతసేపు వెలుగుతూ పోతుందో అంతకాలం చీకటి కనపడదు. నీ పరమాత్మ స్వరూప జ్ఞానం నీలో బాగా ఉన్నంతసేపు నీ నీ అజ్ఞానపూరితమైనటువంటి అజ్ఞానం ఉండదు. ఆ వెలుగు తగ్గిందనుకో అజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం తగ్గిందనుకో స్వరూప జ్ఞానం పెరుగుతుంది. ఇదే తాత్విక రహస్యం. ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆత్మ విద్య ఇదే. ఆ వెలుగు ఎంతెంత తగ్గుతూ పోతే చీకట్లు కమ్ముకుంటూ వస్తాయి. అసలు దీపమే ఆరిపోయిందనుకో ఇంకా మిగిలిందంతా అక్కడ ఉందంతా చీకటే. చీకటి లాంటి ఈ మృత్యువే. ఇది దీన్ని గురించి దీని ద్వారా వచ్చి పడినవే ఈ మృత్యువు ద్వారా వచ్చి పడినవే నామరూపాలు. ఈ మృత్యువుని జయించాలి అంటే ముందు నామరూపాలని జయించు. నామం రూపం అంతా ఉటిదే. కుండ అని, ఘటం అని, శరావం అని, ప్రమిద అని, మూకుడని ఇదంతా పేర్లే, అంతా మట్టే. ఆ జ్ఞానం ఎంత బాగా పెరిగితే అంత నీకు స్వరూప జ్ఞానానికి అది తోడ్పడుతుంది. ఇదే సంసార బంధం. ఇప్పుడు ఈ సంసారం అనే అంధకారం కూడా పటాపంచలైపోవాలంటే ఏం కావాలి? నీకు స్వరూపం అనే సంభావన నీకు బాగా కలగాలి. అదే నిరంతరం నీలో వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు నువ్వు దాంట్లో ఉండాలి, అది నీలో ఉండాలి. నీ స్మృతి పథంలో అది ఉండాలి, నిలిచి ఉండాలి. ఇదే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతి లంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని చాందోగ్యం చెప్పినటువంటి విషయం. ఏం చెప్పింది? ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఏ ఆహారం పడితే ఆహారం తీసుకుంటే సత్వం కిల్బిషమయమైపోతుంది, అది అజ్ఞాన నిలయమై కూర్చుంటుంది. సత్వశుద్ధౌ, సత్వం శుద్ధి అయితే స్మృతి శుద్ధమవుతుంది. స్మృతి శుద్ధం అయితే అజ్ఞానం పోతుంది. స్మృతి అంటే స్వరూప స్మృతి అని అర్థం. ఆ స్మృతి లంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. స్మృతి ఎంత నీకు లభించి పెరుగుతూ ఉంటే ఈ గ్రంథులన్నీ ఏది ప్రాణము మనస్సు ఈ రెండు ముడిపడటమే గ్రంథి. ఆ గ్రంథులన్నీ ఎక్కడికక్కడ భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా. ఆ హృదయ గ్రంథి భేదింపబడిందనుకో ఇంకా నీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి అలాంటి స్మృతి జీవితంలో ఎంత శీఘ్రంగా అలవర్చుకుంటే అంత మంచిది. అలా కాక ఏమి పని లేనట్టుగా కేవలం నిద్రాహార విహారాలే జీవితం అన్నట్లుగా గడిపినట్లయితే ఏమవుతుంది? దానివల్ల ప్రయోజనం లేదు. మనుష్య జన్మని నీకు వచ్చినా దానిని నువ్వు సార్థకం చేసుకోకుండా నిరుపయోగం చేసుకుని వృధా చేసుకున్న వాడివి అవుతావు. అంటే ప్రయోజనాన్ని పొందవలసిన వాడివి పొందవలసిన ప్రయోజనాన్ని పోగొట్టుకున్న వాడివి అవుతావు. అప్పుడు దేంతో సమానం అయిపోతావు? జంతువులు పక్షులతో సమానం అయిపోతావు. అవి అలాగేగా బతుకుతున్నాయి. అవి
మనతో పాటు అప్పుడు వాటితో పాటు మనం జీవిస్తాం. ఇంకా అప్పుడు మన గొప్పతనం ఏముంది? కాబట్టి పరమాత్మ ఎటు పర్వతాల దగ్గర నుంచి స్థావర జంగమ అంటే అదే అర్థం. స్థావరాలకి ఆ తర్వాత జంగమాలు, జంగమాలలో కూడా ఉత్తమోత్తమ జీవి మానవుడు. ఎందుకని? వీడికి ఒక్కడికే స్వరూప జ్ఞానం సంపాదించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది, మిగిలిన ఏ ప్రాణి కోటికి లేదు. కాబట్టి అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వాటితో సమానం కావాలా కాక మన ప్రత్యేకతను మనం నిలుపుకోవాలా? వాటితో సమానం కావాలి అంటే నందంతి ఉదిత ఆదిత్యే, సూర్యోదయం అయితే లేచి తిరుగుతాయి, అవి అటు ఇటు వాటి దినచర్య మొదలు పెడతాయి, నువ్వు అలాగే మొదలు పెడతావు. అవి ఆహారం కోసం పాకులాడతాయి, నువ్వు ఆహారం కోసమే కాదు ఇంకా ధన సంపాదన, ఇంకా పిచ్చి పిచ్చి రకాలు, ఎన్ని రకాలో చెప్పలేం, ఎన్ని అకృత్యాలో చెప్పలేం. మానవుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చేస్తున్నది అంతే కదా. నందంతి అస్తమితే రవవు, సూర్యుడు అస్తమించేసరికి అవి అలసిపోయి తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడో చోట కూర్చుంటాయి, నువ్వు అంతే విశ్రమిస్తున్నావు. కొంతమందికి ఇది అది, అది ఇది అంటే ఈ పగలు వాళ్ళకి రాత్రి నక్తంచెరులు. అసలు ఆ నక్తంచెరులు అనే ఆలోచన చాలా మనకి ఉపయోగి. నువ్వు రాత్రిపూట దుష్కృత్యాలు చేశావు అంటే నువ్వు నక్తంచెరుడువే అనే అర్థం చెప్పడానికి అక్కడ ఆ విషయాన్ని చెప్పారు. ఆహారం కోసం అవి పాకలాడుతుంటాయి, మనం చేస్తున్నది అంతే కదా. ఏం చేస్తున్నాం? నందంతి అస్తమితే రవవు, అలా తిరిగి తిరిగి అలసిపోయి మళ్ళీ ఎప్పుడు సూర్యోదయం అయితే మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తున్నాం, ఎప్పుడు సూర్యాస్తమానం అయితే అప్పుడు ఆపేస్తున్నాం, సూర్యోదయానికి మళ్ళీ ప్రారంభం, మళ్ళీ ఆపటం. ఈ విధంగా చేసుకుంటే ఉంటే ఏమవుతుంది? ఇందులోనే పడి పెరిగిపోయి నువ్వు ఆ జ్వరం ఎక్కువైపోతుంది అనే విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. నీ ఆయువు క్షీణించిపోతుంది, జాడిపోతుంది అనే విషయాన్ని కూడా ఈ పగలు రాత్రుల యొక్క పరిణామం నీకు అర్థం కావటం లేదు. అంతేగాని ఎలా అర్థం? నావబుజ్జంతే మనుష్య జీవిత క్షయం, రోజు రోజుకి కాలం గడిచిపోతోంది, క్షీణించిపోతోంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వాటికంటే ఆ జంతువులకి నందంతి అది చెప్పాడు కాక నందంతి, అది పశుపక్షాదుల్లాగా మనం కూడా ఆనందిస్తున్నాం. వాటికి కూడా ఆ ఆయువు అనే ఆలోచన వాటికే లేదు, అవి గుర్తించవు, వాటికి తెలియదు, వాటి ధర్మం అంతే, అంతవరకే వాటికి పరిమితం. కానీ మనకి ఎంత అజ్ఞానం ఉన్నా అజ్ఞానాన్ని పోగొట్టుకునే శక్తి మన దగ్గరే ఉంది. వాటికంటే వాసనా జ్ఞానమే ఎక్కువ, మనకి వివేచనా జ్ఞానం కూడా ఉన్నది. అంటే మానవులు మనకి వివేచనా జ్ఞానం ఉంది, కానీ ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? వివేచనా జ్ఞానం తనకు ఉందనే విషయం తెలుసుకోక అసలు వివేచనా జ్ఞానంతో పని లేదు, వాసనా జ్ఞానమే జ్ఞానం అని జంతు సమానుడైపోతున్నాడు. కొండకొసో జంతువులు కంటే హీనాతి హీనుడు కూడా అయిపోతున్నాడు. ఎందువల్ల? జంతువులు ఒక రకంగా వాటికి ఒక స్థితి ఉంది, వాటి వాసనా జ్ఞానాన్ని అవి కొంతవరకు ఉపయోగిస్తాయి, మిగతా అవి మించిపోయే శక్తి ఆలోచన లేదు వాటిల్లో. వీళ్ళు ఉంది, మించిపోయి తగ్గిపోతాడు, మించిపోయి పెరగచ్చు, మించిపోయి తగ్గచ్చు. రెండు స్థితులు మానవుడిలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటనమాట, మానవుడు పురుషుడు కి మనుష్యుడనే పేరు వచ్చింది కదా, అదే అర్థం. అలాంటప్పుడు ఏది సత్యమో దాని ఏది ఆభాసో అని విభజించి తెలుసుకునే సత్యాభిసంధి వైపు, అభిసంధి అంటే అభిముఖమైన ప్రయాణం, సత్యాభిసంధితో మనం ముందుకు సాగాలి అని మనకి చాందోగ్యం చెప్తుంది. సత్యమేవ జయతే అన్నట్లుగా సత్యమే ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. సత్యం అన్నా, సత్ అన్నా, పరమాత్మ అన్నా, సచ్చిత్ అన్నా, చిత్ అన్నా, శక్తి అన్నా, జ్ఞానం అన్నా, ఆత్మ అన్నా, ఏవన్నా అది ఒకటే. అది అలా ఎప్పటికీ నిలిచి ఉండేదనే జ్ఞానం. ఎప్పటికీ ఉన్నది అంటే క్షీణించేది కాదు అని. క్షీణించేది కాదు అంటే దానికి మరణం లేదు అని. మరణం లేదు అన్నప్పుడు అమృతం, మరణం ఉన్నప్పుడు మృతం. శరీరం ఎప్పుడూ మృతమే.
ఈ శరీరం సాకారం. ఎప్పుడైతే సాకారం ఉన్నదో నిరాకారం ఒకటి ఉండి తీరాలి. అది నువ్వు తెలుసుకుని తీరాలి. నువ్వు ఆ నిరాకారమే కాబట్టి, కానీ ఈ పోయే సాకారానివి నువ్వు కాదు. చాందోగ్యమే చెప్తోంది, తత్వమసి శ్వేతకేతో. ఉద్దాలక మహర్షి కుమారుడికి చక్కగా చెప్పాడు. శ్వేతకేతో తత్వమసి, ఆ శాశ్వతంగా ఉండే తత్వ పదార్థం ఉందే అది నువ్వే. అసి అయి ఉన్నావు. ఆ తత్తు పదం, తత్వం పదం, అసి అనే పదం, 3 పదాలని దళసార్థక్యం చేసి చక్కగా ఉపనిషత్తు బోధించింది. ఆ బోధ మనం కొంతకాలం పాటు వింటే క్రమంగా మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం పోయి ఆ తత్వ సంబంధమైన జ్ఞానం అంటే త్వం పదార్థ జ్ఞానం అభివృద్ధి పొందుతుంది. అదే ఆత్మ చైతన్యం అంటే అదే ముందు సాక్షిభూతంగా ఉందని నువ్వు గనక ప్రారంభంలో తెలుసుకొని ఆచరణలో పెట్టుకుంటే అదే పరమాత్మ తత్వంగా పరిణమించి అదే మిగులుతుంది. ఇంకా నేనుంటానా నేను పోతానా అనే సమస్య అక్కడ రాదు. అదే ఉంటుంది, ఇంకేది ఉండదు. ఏది ఉండదన్నప్పుడు నువ్వు నేను, ఈ సృష్టి, ఈ కనిపించే ప్రకృతి, సూర్యుడు చంద్రుడు ఇవేవి ఉండవు. మరి ఇప్పుడు ఉన్నాయి కదండి, ఉన్నాయి. నీ అజ్ఞానం ఉంది కాబట్టి ఉన్నాయి. మీరు మరీ బాగా చెప్తున్నారు. నా అజ్ఞానం పోతే ఇవి పోతాయా? ఇవి ఎక్కడికి పోవు కదా. ఇవి పోతాయి బాబు, వదిలేసేయి. నువ్వు వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. వీటి సంగతి నీకెందుకు? ఇవి పోవు అంటే నువ్వు కూడా వీటితో పాటు పోకుండా ఇక్కడే కూర్చుంటావు. ఇదే ఉపదేశం అంటే. శ్రీరాముడు ఎంత చక్కటి ఉపదేశాన్ని భరతుడికి అందిస్తున్నాడు. భరతుడు ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? విధి. ఇప్పుడు విధి కూడా ఏ రూపంలో చెప్తుంది? విధి అనుల్లంఘనీయం కదా, అది వచ్చి ఇక్కడ మనకి చెప్పదు కదా. ఏ రూపంలో చెప్తోంది? విధికి కొన్ని అందుకే ధర్మశాస్త్రం వచ్చింది. ఇది అద్భుతమైన విషయం. ఆ ధర్మశాస్త్రం ఎలా చెప్పిందో నువ్వు దాని ధర్మశాస్త్రం ఏం చెప్పింది? తండ్రి మాట విను, తల్లి మాట విను, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. అంతే. తండ్రి చెప్పాడు నేను వింటాను అన్న నిర్ణయానికి వచ్చి ఆయన ఆచరించి చూపించాడు. నిన్ను కూడా ఆచరించమని భరతుడికి చెప్తున్నాడు. చెప్తే ఏమవుతుంది? నువ్వు అది ఆచరించి చూడు. ఆచరిస్తే దాంట్లో నుంచి నీకు బయటపడే మార్గం. రెండూ చెప్తున్నాడు. నువ్వు లౌకికంగా చేయవలసిన విధి విధానము చెప్తున్నాడు, తద్వారా నువ్వు సాధించుకోవలసినటువంటి మోక్షగతిని చెప్తున్నాడు శ్రీరాముడు. అది జగద్గురు, అది ఆత్మబోధ అంటే. అంతేగాని కేవలం ఒక ధర్మాన్ని చెప్పేసి నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటే అది దానివల్ల కేవలం ప్రయోజనం. రామాయణం ధర్మాన్ని చెప్పేది, కేవలం ధర్మాన్ని చెప్పేదే కాదు. రమణీయమైనటువంటి రామాయణ అర్థం ఏమిటి అంటే మోక్షం కూడా అని మనం భావిస్తున్నాం. తదనుగుణంగానే మనం ఈ విధమైనటువంటి ఆలోచన అంతా చేస్తున్నాం. అదే మనస్వరూపం అని మనం చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు బుద్ధిజీవులమైన మానవుడు అది గుర్తించి స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కానీ లేకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఏమీ ఉండదు. హృష్యంతి ఋతుముఖం దృష్ట్వా నవం నవమిహ ఆగతం ఋతూనాం పరివర్తేన ప్రాణినాం ప్రాణసంక్షయ. ఇందాక ఏం చెప్పారు అంటే నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితే రవౌ ఆత్మనో నావబుధ్యంతే మనుష్యా జీవిత క్షయం. ఇప్పుడు అదే విషయాన్ని ఋతువుల మీద పెట్టి చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.